నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ మసాలా కర్రీ చూపిస్తాను. ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న బిర్యానీ ఆకు అలానే జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. అలానే 3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు అలానే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే అప్పటికప్పుడు అల్లము వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా దంచుకొని కచ్చాపచ్చగా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ని టమాటా అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. టమాటా కూడా బాగా ఉడకాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వాటర్ వేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువగానే వాటర్ వేసాను. ఈ వాటర్ అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది చుట్టూతా. అప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలానే 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ కర్రీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. వేరే స్టవ్ మీద నేను ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలా బాయిల్ అయిన ఎగ్స్ని చన్నీళ్ళలో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పైన పెంకు కూడా తీసేసుకొని వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. లేకపోతే పసుపు, కారం 2 మాడిపోతాయి అన్నమాట. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ని మళ్ళీ తిరిగి ఆన్ చేసుకోవాలి. ఆన్ అయిన తర్వాత ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని మనం ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుందాం. కర్రీ కూడా రెడీ అయిపోయింది దాదాపుగా. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం ఈ కర్రీని రైస్లోకి అలానే చపాతీల్లో కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, చాలా ఈజీగా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అలానే వేరే బౌల్లోకి తీసేసుకుంటే మనం సర్వ్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.